ఉన్న మార్గంలో ఉన్న క్రమంలో ఏదో ఒక చోట ఉన్నాను. హల్లెలూయా. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? గలతీ 2:20లో పౌలు అన్నాడు, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించే జీవితం నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వలన. అదంతా పరిణతి చెందిన విషయము. అయితే ఒకటి చెప్పనా, పౌలు ఈ మాటను చెప్పడానికి 20 ఏళ్ల ముందే మారాడు. దమస్కు మార్గంలో చిన్న సందర్భం ఇలా అనగలగడానికి 20 ఏళ్ల ముందు జరిగింది. ఇకను జీవించేవాడను నేను కాను. ఆ శరీరాన్ని చివరికి సిలువ వేసి దేవుడు యూజ్ చేసుకోవడానుకున్నాను. మనం రోజు మంచి మించి లేచి ఆయన చేసే 20 పాయింట్ల లిస్టుని ఇవ్వకూడదు మనల్ని ఆ రోజు సంతోష పెట్టడానికి. లేచి ఇలా అనాలి, నేను పూర్తిగా నీతో నిండిన వాడినై ఉండాలి, నన్ను ఉపయోగించుకో, నువ్వు ఈరోజు ఇక్కడ నడిపించే బండిలా ఉండనివ్వు, నా ద్వారా ప్రజల్ని ముట్టుకో, నా ద్వారా ప్రజలతో మాట్లాడు, నా ద్వారా ప్రజల్ని చూడు, నా ద్వారా ప్రజలకు చిరునవ్వు పంచు. తెలుసా, ఎప్పుడూ దేవుడు ఏదో చేయాలని ప్రార్థిస్తాం. ఓ దేవా, సిస్టర్ జేన్కి హెల్ప్ చేయి, సిస్టర్ మేరీకి హెల్ప్ చేయి, బ్రదర్ జాన్కి హెల్ప్ చేయి. 1.5 ఏళ్ల క్రితం ఎవరికో సహాయం చేయమని ప్రార్థిస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు చేయి. చెప్పింది విన్నారా? ఆయన ఏమన్నాడో తెలుసా? నీ అంతటా నువ్వు ఈజీ